మాతృదేవోభవ. నిదుర పొమ్మన్నను నిముషము కూడా నిదురపోది ప్రేమ నిత్యమీ ప్రేమ. చెదరిపోయిన వేళ శిశువు గుండెలకు చెమ్మగిల్లిన కళ్ళు చేర్చుని ప్రేమ. కదిలించుని ప్రేమ కదలది ప్రేమ. కన్నీరు తొలగించు కన్నీటి ప్రేమ. ఎదను కోసిన గాని ఏడ్వది ప్రేమ. ఈ కాలు జారునం చేర్చుని ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ. మన జన్మమున కామె మధుమాధవేయ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 683వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. వీచిక విశ్వకావ్య పదవీ రససూచిక. ఆ పిల్ల కెరట నా చిన్న పిల్లని బతిమాలుతున్నాడు. నీకు కోపం వస్తే ఎలాగా ఆగిపోదు నవజీవన వేదం అంటాను. వీచిక విశ్వకావ్య పదవీ రససూచిక. నీదు చూపులాసేచనక ప్రకాశములు చిందగ జల్లునే క్రోధ బిందువులు. వీచిక విశ్వకావ్య పదవీ రససూచిక. నీదు చూపులాసేచనక ప్రకాశములు చిందగ జల్లునే క్రోధ బిందువులు. ఈ చిగురాకు కన్నులకు ఇంకను ఎర్రదనంబులేలనే. ఈ చిగురాకు కన్నులకు ఇంకను ఎర్రదనంబులేలనే. వేచితివమ్మ నా కొరకు వేయుము సైచెద బాలశిక్షలన్ అని ఇంత పెద్ద మనిషి ఇలా చేతులు కట్టుకునేసరికి ఓ ఇలాగే అంటారు అని అంటుంది. వీచిక విశ్వకావ్య పదవీ రససూచిక. విశ్వచరిత్రంతా చెప్పాలని ప్రారంభించిన నా ఈ కావ్యంలో నాయిక నువ్వే. నువ్వు లేకపోతే ఇంకెవరు? విశ్వకావ్య పదవీ రససూచిక. ఆ ప్రయోగం చూడండి ఎంత ఆర్ద్రంగా ఉంటుంది. విశ్వమంతకీ వినిపించడానికి సిద్ధమవుతున్నటువంటి ఈ కావ్యంలో రససూచిక అయిన ప్రధాన స్థానం నీది. నీదు చూపులు ఆసేచనక ప్రకాశములు. ఆసేచనకము అంటే జల్లడం అని అర్థం. కాంతిని వెదజల్లాలి. ఆసేచనక ప్రకాశములు. ఆసేచనం అంటే జల్లడం. అందుకే అభిషేకం. ఆ సిచ్ అనే ధాతువు నుంచే సించ్ అని ఉంటుంది. దాని నుంచి వస్తాయి ఇవన్నీ. ఎప్పుడు అభిషేకానికి నీళ్లే వాడాలి. మరి ఏ పదార్థం వాడినా దోషమే. ఆ నీళ్ళైతే ఆ విగ్రహం కూడా బాగుంటుంది, శివలింగం కూడా బాగుంటుంది. అది కూడా అభిషేకాలనేవి శివుడికే చేస్తారు. మిగిలిన దేవతా విగ్రహాలకు అలంకారాలు చేయాలి. ఊరికే అనుకున్నవన్నీ పోసేస్తూ ఉంటే ఆ విగ్రహ స్వరూపం అది మానవాకారంలో ఉంటాయి కదా, కాళ్ళు చేతులు కిరీటాలు అవన్నీ. ఆ మధ్యలో అవన్నీ ఉండిపోయే రకరకాల పదార్థాలు ఎంత కడిగినా ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి దెబ్బతింటాయి. దేవతా విగ్రహాలని దేవాలయ వ్యవస్థను మనం కాపాడుకోవాలంటే సంప్రదాయం ఎందుకు ఏర్పరిచారో తెలుసుకుని పాటించాలి. అంటే అభిషేకము అంటే నీళ్ళే. పంచామృత అభిషేకం అంటారు. పాలు పెరుగు తేనె నెయ్యి కలిపిన మిశ్రమాన్ని ఊరికే ఒక పాత్రలో అది నైవేద్యం పెట్టి అక్కడ అందరికి పంచి పెడతారు. అన్ని తోటి పాలు 10 బిందెలోనూ నెయ్యి మొత్తం 10 కేజీలు పోసేయకూడదు. విగ్రహాలు దెబ్బతింటాయి. దీనికో ఫలితం దానికో ఫలితం. ఇక అదంతా అజ్ఞానం పెచ్చు మీరుతుంది అంతే, అంతకంటే ఇలా. అభిషేకం ప్రభావం ఎప్పుడు ఒకటే. శివలింగం మీద నీరు పడినప్పుడు మీరు గమనించండి. ధారపాత్రయందు ధారపాత్ర నుండి నీరు జారిన ఎట్లు క్షణము క్షణము బ్రతుకు జారిపోవు. బొట్టు బొట్టు లింగమూర్తి చేరిన ఎట్లు క్షణము క్షణము శివుని స్మరణ కిడుము. అభిషేకం పరమార్థం ఇది. ద్రాక్షారామం గుళ్ళో దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు అభిషేకం చేస్తుంటే నాకు కలిగిన ఆలోచనని పరమశివుడు ముందు పద్యం రూపంలో చెప్పా. అదృష్టవంతులు మీ ముందు చెబుతున్నా. ధారపాత్ర పెడతారు అక్కడ, అందులోంచి అభిషేకం పోయాలి. మన ఇష్టం వచ్చిన చెంబులతో దెమ్మరించకూడదు. ఒక్కొక్క బొట్టే పడాలి అలాగా. అదే పద్ధతి. అప్పుడు నమ్మక చమకాలు చదువుతారు. ఎంత బాగుంటుంది ఆ మంత్రం చదువుతూ ఉంటే. అక్కడ అభిషేకం అవుతుంటే ఒళ్ళు పులకించిపోతుంది అసలు. అలాంటి దృశ్యాన్ని మనం చూస్తే చాలు మనమే స్వయంగా అక్కడ చేయగల. దేవాలయంలో అలా చేయకూడదు. అందరం అర్చకులే చేయాలి. ఇంటి దగ్గర పరిస్థితులు వేరు. ఆ ధారపాత్ర నుంచి ఒక్కొక్క బొట్టు జారిపోతుంది. అలాగే నీ బతుకులో కూడా క్షణం జారిపోతుంది, బిందువులాగే. మనకి కార్యక్రమం మొదలుపెట్టి ముగిసేలోగా మన అందరి జీవితాల్లో అరగంట అయిపోయిందండి. మళ్ళీ రేపు కలిసేలోగా 23.5 గంటలు అయిపోతున్నాయండి. ప్రతిరోజు జరిపోతుంది. ఏం చేసాం ఆత్మజ్ఞానం ఎలా పొందాం, నేనెవరు నేనేమైనా అర్థమైందో ఆలోచన చేయాలి.
అయితే ఎన్ని జన్మలు ఎలాగా? ఇంకా ఆధ్యాత్మికత ఏమిటి ఆలోచన చేయకపోతే? అలాగ ధారపాత్ర నుంచి నీరు గారినట్టుగా ప్రతి క్షణము జీవితం జారిపోతుందయ్యా. కానీ ఏం జరుగుతుందో చూడు అక్కడ అభిషేకంలో. బొట్టు బొట్టు లింగమూర్తి చేరినయ్యట్టు, క్షణము క్షణము శివుని స్మరణకిడము. ధారపాత్ర నుంచి అయితే ప్రతి బొట్టు శివుడి మీదే పడుతుంది. మనం పైనుంచి మామూలుగా దిమ్మరం చేస్తే శివుడి మీద పడేవి తక్కువ, బయట పడేవి ఎక్కువ. ఇంక తుడుచుకోవడం ఇబ్బంది తప్పితే ఏం లేదు అక్కడ కలిసి వచ్చేది. ఆ ధారపాత్ర పెట్టి పోస్తే ప్రతి బొట్టు శివుడి మీదే పడినట్టుగా జీవితాన్ని కూడా ఒక ధారపాత్ర చేసి ప్రతి క్షణము 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 శివుని స్మరణకిడము. అంత గొప్ప తత్వం ఉంది అభిషేకంలో. అది నెమ్మదిగా సావకాశంగా మంత్రపూర్వకంగా జరుగుతుంటే మనం బయట కూర్చుని ఈ భావనతో నమస్కారం చేసుకుంటే దేవుడు కళ్ళెదురుగా కనపడ్డండి. దాని నుంచి కూడా కోరేది ఏదో భౌతిక ప్రయోజనాలే. మా పిల్లాడికి చదువు రావట్లేదు, అభిషేకం చేయిద్దాం. ఇప్పుడు వీడు చదువు వస్తే ఏమైనా శివుడికి భక్తుడు అవుతాడా? దేశాన్ని దోచుకు తింటాడు. చదువు వచ్చిన వాళ్ళందరూ చేస్తున్న పని అదే. పేపర్ లీక్ చేసినంతా ఎవరండి? వైద్యులు, మహావైద్యులు. నమస్కారం. వైద్యం నారాయణం హరి. మొత్తం 56,000 మంది విద్యార్థులు వాడు రోడ్డును పడ్డారు ఈ లీకేజ్ చేసిన వాళ్ళు పుణ్యమాని. కొంతమంది విద్యార్థులు, కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది శిక్షణ కేంద్రాల వారు, లక్షల ఏకంగాను. సిగ్గుపడద్దండి జాతి జాతి మొత్తం. ఇప్పటికింకా ఇలా జరుగుతున్నాయి. అందరూ ప్రవచనాల సభలకు హాజరవుతారు, అందరూ వ్రతాలు చేస్తారు, అందరూ అమరనాథ్ కూడా పెడతారు, అందరూ యాత్రలు చేస్తారు. వాళ్ళే పేపర్ లీకేజ్ చేస్తారు, వాళ్ళే లీక్ అయిన పేపర్లకు డబ్బులు ఇస్తారు. తల్లిదండ్రులు కొనుక్కుంటారు. వాళ్ళ అబ్బాయికి ఏదో స్థానం రావడం వాళ్ళకి ముఖ్యం, సమాజం పాడైపోయిందని వాళ్ళకి అక్కల. నేను అందుకే మొత్తుకుంటున్నా సామూహిక భావన, సామాజిక బాధ్యత అని. ఆధ్యాత్మికత అంటేనే అది. మనం బాగుపడితే చాలు, మొత్తం అందరూ పోనీ. ఇప్పుడు 56,000 మంది విద్యార్థులు ఎంత ఏడుస్తున్నారండి. మళ్ళీ పరీక్షలు రాయాలా? ఒకటోది లీక, రెండోది లీక, మూడోది లీక్ అవుతుంది ఏమైనా ఉందా? అది కేక్ అవుతుంది. వ్యవస్థ మీద నమ్మకం పోతుంటే భయంకరమైన పరిస్థితి అండి. తీవ్రవాదులు ఎలాగే తయారైపోతారో చాలా ప్రమాదం ఇది. యువతరానికి వ్యవస్థ మీద విశ్వాసం పోయిందంటే చాలా పిశాచాల్లో ప్రవర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళకి బలం ఉంది ఒంట్లో. ఆలోచించే ఓపికలు మనం కలిగించట్లా, వ్యవస్థ మీద విశ్వాసం పోగొడుతున్నాం. మనం నిజంగా దైవభక్తి ఉంది అంటే జీవితం ఎలా ఉండాలి? ప్రతి క్షణము శివభక్తిలా ఉండాలంటే ఇలాగే అభిషేకం నుంచి నేర్చుకోవాలి. అలాగే ఏ ఘట్టం నుంచైనా అంతే. నీదు చూపుల ఆశేచనక ప్రకాశములు చిందగ జల్లునే క్రోధ బిందువులు. ఎప్పుడు కాంతిని వెరజల్లుతావమ్మా. శివుడి మీద అభిషేకం కోసం నీరే ఉపయోగించినట్టుగా నీ కళ్ళలోంచి ప్రసన్నమైన కాంతి రావాలి, కానీ క్రోధ బిందువులు వస్తే అలాగా. అందుకని ఈ చిగురాకు కన్నులకు ఇంకను ఎర్రదనంబులేలని. అసలే నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా? ఆడపిల్ల, అందున చిన్నపిల్ల పొగిడితే ఎంత సంతోషం, అందాన్ని పొగిడితే ఇంకా కావాల్సింది ఏమిటి? అందుకే ఎంత అందంగా ఉన్నావు, ఎంత ముద్దు వస్తున్నాయో, చక్కగా చిగురాకుల్లో. అలాగే అలా అని మమ్మల్ని పడగొట్టేయడం ఇక్కడ. చిగురాకుల్లో ఉన్నాయి నీ కళ్ళు. అసలే చిగురాకులు కొంచెం లేత ఎరుపు రంగులో ఉంటాయి, అసలు కోప్పడితే ఇంకా ఎర్రగా మారిపోతున్నా. బాగుండదు అలాగా, లేత ఆకుపచ్చగా చక్కగా ఉండాలంతే అని చెప్పడం అనమాట. ఈ చిగురాకు కన్నులకు ఇంకను ఎర్రదనంబులేలని వేచితివమ్మ నా కొరకు, నా కోసం వేచి చూసావు. నేనేదో కవిని కదా, అలా అలా తిరుగుతూ ఆ వర్ణనలన్నీ చేసుకుంటూ వచ్చేసరికి ఇలా అయింది పరిస్థితి అని. వేయుము శైచద బాలశిక్షలను. బాలశిక్ష అంటారు మా దగ్గర. ఆ బాలశిక్ష నేర్పడం మానేశాకే భాషలు నాశనమయ్యి. అందుకని బాలశిక్ష. నువ్వు బాల్యంలో ఉన్నావు, నువ్వు బాలికవి, నాకు శిక్ష వేస్తే బాలశిక్ష కిందలకి ఏదైనా శిక్ష వైపోని అని అంటూ ఏమంటున్నాడంటే, కాస్త దాని కళ్ళల్లో కోపం తగ్గి ఆర్ద్రభావమో ప్రేమో పెరిగినట్టుగా అనిపించేసరికి ఇంకొక పద్యం చెబితే మొత్తం చాలాడుతుంది అని చెబుతున్నాడు సరదాగా. నీటిని చిల్క బుట్టునవనీత సురేఖవు నీవు. ఎంత చక్కగా కథలు చెబుతున్నావు. నీ ముందు ఎవరు సరిపోతారు ఈ కథాకథన విద్యలో? నీటిని చిల్కబుట్టు నవనీత సురేఖవు నీవు, సత్కథా పేటివి నీవు, సత్కథా పేటివి నీవు. నీ కథన పీఠము బ్రహ్మచిరంటి మేటి వాగ్ధాటికి పాఠమోను. నీ కథన పీఠము బ్రహ్మచిరంటి మేటి వాగ్ధాటికి పాఠమోను. సరదాకైనన్ విడనాడిపోదునే, సరదాకైనన్ విడనాడిపోదునే. ఏటికి కోపము ఈ కవికి, ఏటికి ఈ ఎదురీతలేటికే. ఏటికి కోపము ఈ కవికి, ఈటికి ఈ ఎదురీతలేటికే. నీటిని చిల్కబుట్టు నవనీత సురేఖవు నీవు. పాలసముద్రంలోంచి వచ్చి పడ్డానని చెప్పావు కదా, ఆ పాలసముద్రాన్ని చిలికితే అమృతం పుట్టిందిట. అలాగే నేను ఈ మామూలు సాగరాన్ని గురించి పద్యాలు చెబుతూ ఉంటే ఆ నీటిని చిలికితే పుట్టిన వెన్నలాగా, నవనీత సురేఖలాగా నువ్వు పుట్టావు నాకు.
నువ్వు నా ఒళ్ళోకి వచ్చి పడ్డావు నేను అడగకుండానే. విష్ణు చిత్తుడికి తులసి తోటలో దొరికిన ఆముక్త మాల్యదలా దొరికావమ్మా నాకు. నిన్ను ఎలా విడిచిపెడతాను నేను మా అమ్మాయిని? నీటిని చిల్కబుట్టు నవనీత సురేఖవు నీవు. పాలను చిలికితే పెరుగును చిలికితే వెన్న రావడం సహజమే, కానీ నీటిని చిలికినా వెన్న వస్తుంది అని నిరూపణ చేశావమ్మా. వెన్నలాంటి నువ్వు నా ఒళ్ళో పడుకుని. నీటిని చిల్కబుట్టు నవనీత సురేఖవు నీవు, సత్కథా పేటివి నీవు. నీ కథన పీఠము బ్రహ్మచిరంటి మేటి వాగ్ధాటికి పాఠమౌను. సరదాకైనన్ విడనాడిపోదునే ఏటికి కోపము ఈ కవికి, ఏటికి ఈ ఎదురీతలేటికే. నీటిని చిల్కబుట్టు నవనీత సురేఖవు నీవు, సత్కథా పేటివి నీవు. నీ పొట్టనుండా కథలే, కథలు పెట్టే. ఎన్ని కథలున్నాయో, ఎన్ని కథలు చెప్పావు ఇప్పటికి. పైగా ఓ కథలోంచి ఓ కథలోకి ఎంత చిత్రంగా ప్రవేశిస్తున్నావు. అసలు నేను ఈ కథ తర్వాత ఏ కథ చెబుతుందో అని ఊహిద్దామంటే నాకు వల్ల కావట్లా. విచిత్రంగా ప్రవేశిస్తున్నావు. ఎంత గొప్పగా కథ చెబుతున్నావు నువ్వు. పోనీ అనౌచిత్యం ఉందంటే కనపడ్డలా బాగానే ఉందిగా, అనుబంధం అనిపిస్తోంది ఆ కథకి ఈ కథకి. ఎంత గొప్ప వాక్య విన్యాసం. నీ కథన పీఠము బ్రహ్మచిరంటి మేటి వాగ్ధాటికి పాఠమౌను. నిజంగా నీ ముందు సరస్వతీదేవి సరిపోతుందా? ఎందుకంటే ఆవిడ ఎలా చెబుతుందో మనం వెళ్ళలేదుగా, అందుకే సరిపోదేనే మన లెక్క. బ్రహ్మచిరంటి, చిరంటి శబ్దం అండి ముత్తైదు అనే అర్థంలో చాలామంది కవులు వాడారు. నాకు ప్రధానంగా ప్రేరణ ఆ పదం ఆ మహాకవి నోట విన్నప్పటి నుంచి ఎక్కడ వాడాలా అని తపన ఎక్కడ వాడాను. మధురాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారు ఆంధ్ర పురాణంలో లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ పద్యం రాస్తారు. చాలా పద్యాలు రాస్తారు. వరుసగా లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అన్న దాంట్లో ఉండే సంబోధనలన్నీ వచ్చేలా రాస్తారు. చాలా గొప్పగా రాస్తారు. అందులో ఆ శ్రీరంగనాథ స్వామి, శ్రీరంగనాథుని పత్నిని వర్ణిస్తూ ఆయన స్తోత్రం చేస్తూ అంటారు ఈ మాట, చరంటి అనేది. శతధాకృప్త సహస్రధా వివృత లక్షానేక శకోటి శస్తత విశ్వోదయ రమ్య రమ్యతర శశ్వత్ సృష్టి కళ్యాణికి ఆరతి పాత్రములనెత్తు ముమ్మొదలి పేరంటాలివో. నీదు కంటితుదన్ వెల్గును వికుంఠనాయక చిరంటి, వికుంఠనాయక చిరంటి ఆంధ్ర సామ్రాజ్యము. నీదు కంటితుదన్ వెల్గును వికుంఠనాయక చిరంటి ఆంధ్ర సామ్రాజ్యము. వికుంఠనాయక చిరంటి అని వాడారు. ఎప్పుడో కొన్నేళ్ల క్రితం ఆ పద్యం చదివినప్పటి నుంచి ఆ చిరంటి వాడాలని పట్టుదల. నీ కథన పీఠము బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మచిరంటి మేటి వాగ్ధాటికి పాఠమౌను. సరస్వతీదేవి కూడా కథలు ఎలా చెప్పాలో నీ దగ్గర నేర్చుకోవలసింది అనేసరికి ఇంకా పొంగిపోదు. మరి అలాగా ఏమిటో మా అమ్మ కూడా అనలేదన్నమాట. మరి అనరు అంతే మరి అని వెంటనే కథ చెప్పడం ప్రారంభిస్తుంది అనమాట. అది లొంగ తీసుకునే విధానం. నీ కథన పీఠము బ్రహ్మచిరంటి మేటి వాగ్ధాటికి పాఠమౌను. సరదాకైనన్ విడనాడిపోదునే ఏటికి కోపము ఈ కవికి, ఏటికి ఈ ఎదురీతలేటికే. నిన్ను బతిమాడడం అంటే ఏటికి ఎదురెదడమే, ఎందుకంటే తరంగం. ఏటికి ఎదురెదడం అన్నది ఒక సామెత. ఏ వాలుగా పెడుతుంటే ఆ వాలుగా మనం వెళ్ళగలం, కానీ ఎదురెత్తే ఎలాగండి? కాసేపటి జబ్బలు నెప్పెట్టావు. కానీ నిన్ను బతిమాడడం అంటే నువ్వు నీటి కన్య కాబట్టి, జలకన్య కాబట్టి, జల తరంగం కాబట్టి నిన్ను బతిమాడడం అంటే ఎటుకు ఎదురెదడమే. అందుకే మా కవులకు ఏదో సున్నితంగా వ్యవహారాలు తెలుసు, కానీ ఇలాంటివి మాకు తెలియదు. భార్యలను బతిమాలుకోవడమే మాకు తెలియక ఓడిపోతూ ఉంటాం. ఇన్ని పద్యాలు రాస్తారు, ఈ మాత్రం తెలియదు అంటారు వెంటనే. అందుకని ఏటికి కోపము, ఎందుకమ్మా ఇంత కోపం? ఏటికి ఈ ఎదురీతలేటికే అనగానే అనవిని మంత్రరుద్ధ భుజగంగనయున్వలే నీరు ఓయ చల్లనయగు అగ్నికీలవలే. అనవిని మంత్రరుద్ధ భుజగంగనయున్వలే నీరు ఓయ చల్లనయగు అగ్నికీలవలే. లాలితయై జలకీలలీలగా చల్లనయగు అగ్నికీలవలె. లాలితయై జలకీలలీలగా నన్ను మెడ జుట్టుకొన్నది అవినామృదు భావములొప్ప. నన్ను మెడ జుట్టుకొన్నది అవినామృదు భావములొప్ప. పూలదండను సభలోన దాల్చిన విడంబము దోపగ గృచ్చి ఎత్తి తిన్. నన్ను మెడ జుట్టుకొన్నది అవినామృదు భావములొప్ప.
పూలదండను సభలోన దాల్చిన విడంబము ద్రోపగ గృచి ఎత్తి తిన్. అనేక రకాల అనుభవాలు కవి జీవితంలో ఏముంటాయో అవే వస్తాయి. అందుకే ఎవరి జీవితాల్లో ఉండే అనుభవాలకి వాటిని అన్వయించుకోవాలి. అందరి జీవితాల్లోనూ శాలువాలు దండలే ఉండవుగా. ఇదివరకు ఏదో కావ్యహోమం జరిగినప్పుడు ఈ తరంగం వచ్చి ఊరుకోవయ్యా అలా అన్నిటికీ బాధపడితే ఎలాగా అని కప్పేస్తే శాలువ కప్పినట్టుగా అనిపించింది అన్నాడు. ఇప్పుడు ఆ తరంగం వచ్చి ఇలా మెడ చుట్టుకుంటే మెడలో దండేసినట్టు అనిపించింది అన్నాడు. మరి కవికి ఉండే అనుభవాలు అవే. ఎవరి అనుభవాలు వారే చెబుతారు కదా. కానీ పాఠకులు మాత్రం వారి వారి రంగాల్లో వారి వారి వృత్తులు వారి ధర్మాలకు సంబంధించిన అనుభూతుల్లోకి వీటిని అనువదించుకోవాలి. అప్పుడే అది బాగా అర్థం. ఎందుకంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఒక పండితుడికి పూలదండ వేయడం ఎంత గొప్ప సన్మానము, ఒక పారిశుద్ధ్య కార్మికుడికి ఒక మంచి కొత్త చీపురు చేతిలో పెట్టడం అంతే గొప్ప సన్మానం. దాన్ని అలాగే భావించాలి. అది తక్కువ పని కాదు, ఇది ఎక్కువ పని కాదు. ఇది మేధా సంబంధమైన పని, అది మేనికి సంబంధించిన పని. నిజానికి ఈ మేధావి అయిన పండితుడు కొన్నాళ్ళు మాట్లాడకపోయినా ఏమీ చెప్పకపోయినా నష్టమేమీ లేదు. కానీ ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఒక్కరోజు ఓడకపోతే అందరం దెబ్బతింటాం. అనేక రకాల వృత్తి పనులు చేస్తున్న వారి పట్ల మనకు ఉండవలసిన దృక్పథం అది. మనం లోకు చేసి మాట్లాడతాం. వాళ్ళ కులాల పేర్లు వాళ్ళ వృత్తుల పేర్లు తిట్టుపదాలుగా అగ్రవర్ణాల ఇళ్లలో వినపడుతూ ఉంటాయి. మా చిన్నతనంలో మేము వినేవాళ్ళం. మాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. తర్వాత అనేక సామాజిక శాస్త్రాలు చదివాక ఎంత ద్రోహం చేస్తున్నామో మనకి మనమే అర్థమైంది. అసలు కొన్ని వృత్తులు కొన్ని కులాలు తిట్టుపదాల కింద ఎలా మారతాయండి జాతిలో? ఒళ్ళు పొగరు కాకపోతే ఇప్పుడు ఈ పదాలు అలా మారాయి. మొత్తం తిరగబడింది వ్యవస్థ. ఎవరు చెబుతారు సమాధానం? ఊరికే వాదించుకోవడం, పత్రికల్లో వ్యాసాల మీద వ్యాసాలు రాసుకోవడం అంతే. ఎప్పటికీ సమాధానం దొరకదు. ఎందుకంటే ఈ వృత్తి వాళ్ళు దాని గురించి కానీ ఆ వృత్తి వాళ్ళు దీని గురించి కానీ రాయట్లా. ఎవరి కులాల గురించి వారు రాసుకుంటున్నారు వ్యాసాలు కూడా. అవతల వాడి స్థానంలో ఉండి మనం ఆలోచించలేకపోతున్నామండి. సామాజిక సమస్యలకి అక్కడ ఇబ్బంది అవుతుంది. పరిష్కారం ఎందుకు దొరకదంటే ఇందుకే. మనం ఏ కులంలో పుట్టామో, ఏ వృత్తిలో పుట్టామో, మొగాడే పుట్టామా, ఆడదాం పుట్టామా, డబ్బు ఉన్న వాళ్ళలో పుట్టామా, లేని వాళ్ళలో పుట్టామా, దాన్ని బట్టి ఆలోచన, దాన్నే సమర్థిస్తూ మాట్లాడటం. అసలు ఈ సమస్తం మర్చిపోయి విశ్వం విష్ణువు అనుకుని అవతల వాడి శరీరంలో మనం ప్రవేశించి మాట్లాడతాం. అప్పుడు ఖచ్చితంగా మంచి సమాజం ఏర్పడుతుందండి. కనీసం మన వరకు మనం విశాలమైన హృదయంతో భావంతో ప్రశాంతంగానే ఉంటాం. ఈ కావ్యాల పరమార్థమే ఇది. ఊరికే ఏదో వర్ణించుకుంటూ పోవడం కాదు. అందుకే మధ్య మధ్యలో ఈ మాటలు చెప్పాలని నాకు అనిపిస్తుంది. మంత్రరుద్ధ భుజగంగనయున్బలే. సాహిత్యం అంతో ఇంతో తెలిసిన వారికైనా ఓ పద్యం గుర్తొస్తుంది. అనవిని వ్రేటు వడ్డ భుజగంగనయున్బలే నేయి ఓయ భగ్గనదరి కొన్న భీషణ హుతాశన కీలయనంగలేచి. పారిజాతాపహరణంలో వచ్చినాయి. అక్కడ భార్యాభర్తలు, ఇక్కడ తండ్రి కూతురు లాంటి వరస. అక్కడ కోపం పెరగడాన్ని వర్ణించాడు, ఇక్కడ కోపం తగ్గడాన్ని వర్ణిస్తాడు. ఛందస్సు ఒకటి, అనవిని చంపకమాల మొదటి 4 అక్షరాలు ఒకటి. ప్రేరణ అక్కడి నుంచి వస్తుంది. కానీ మొత్తం పోకడంతా కొత్తగా ఉంటుంది. ఎప్పుడు మనం పూర్వ సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందాలి, స్ఫూర్తి పొందాలి, అనుకరించకూడదు, స్ఫూర్తి పొందాలి. ఆధునికంగా ఎలా చెప్పాలో, ఎందుకోసం చెప్పాలో దానికోసమే చెప్పాలి, అలాగే చెప్పాలి. అన్నవిని మంత్రరుద్ధ భుజగంగనయున్బలే. మంత్రంతో కట్టేస్తే పాములు ఆగిపోతాయంటారు. అంటారు కాదండి. కూచిపూడి భాగవతులు భక్త ప్రహ్లాద లాంటి నాటకాలు వేసినప్పుడు అందులో పాముల వాడి వేషం కోసం నిజంగా పాము మంత్రాలు తెలిసిన వాడినే పట్టుకొచ్చేవారు. వాళ్ళు కూచిపూడి భాగవతుల నాటకం అంటే కేవలం ఏదో నాటకం మామూలుగా 3 గంటలు ప్రదర్శించడం లాంటిది కాదండి. ఒక నాటకం ద్వారా కనీసం 10 శాస్త్రాల పరిజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు కల్పించేవారు వాళ్ళు. కూచిపూడి భాగవతులు అంత గొప్పవాళ్ళు. ఒక నాటక ప్రదర్శన ద్వారా 10 శాస్త్రాల పరిజ్ఞానాన్ని ఆ ఒక్క రాత్రిలో ప్రజలకు కలిగించేవారు వాళ్ళు. హిరణ్యకశిపుడు పాముల చేత కనిపించాలని అనుకుంటాడు ప్రహ్లాదుని. అప్పుడు పాములవాడు వస్తాడు వేదిక మీదకి. ఆ పాములవాడు మామూలువాడు కదండి. అందులో మీరు ఆ కూచిపూడి భాగవతులు ప్రహ్లాద నాటకంలోనే చూస్తే 10-12 పేజీలు ఉంటుందండి వాడు మాట్లాడే మాటల వచనం. 10-12 పేజీలు. 100 రకాల పాములు చెబుతాడు. దేనికి ఏ విషయం ఉంటుందో చెబుతాడు, దేనికి ఏ మందు వాడాలో చెబుతాడు. చాలా చెప్తారండి వాళ్ళు. అంత పరిజ్ఞానం ఉండి కనీసం మొత్తం ఆ గద్యం అంతా కంఠస్థం చేయగలిగిన వాడే పెట్టేవారుగా. ఆ కంఠస్థం చేసాకైనా తెలుస్తుందిగా. అలా ప్రదర్శించేవారు. ఇప్పటికీ సురభి వాళ్ళు కూచిపూడి వాళ్ళు నాటకాలు వేస్తే అలాగే ఉంటాయి.
అంత శ్రద్ధ తీసుకుంటారు వాళ్ళు. కుటుంబాలు అంకితమైపోయి పేదరికాన్ని వరిస్తారని బాబు. మహానుభావులు త్యాగమూర్తులు అంటే వాళ్ళే, కళాకారుల్లో త్యాగమూర్తులు అంటే వాళ్ళే. ఊరికే ఓ 2 నిమిషాలు కెమెరా ముందు తైతక్కలాడడం, ఈ లోపు షూటింగ్ అలా పక్కకి వెళ్ళేసరికి పక్కన ఒక పక్కకి వెళ్ళడం, అప్పుడే లిప్స్టిక్ దిద్దేయడం, పైన ఒక గొడుగు కింద గొట్టం అని. ఇక్కడ పెద్ద వీళ్ళకి లక్షలు ఇస్తారు సినిమా యాక్టర్లకి. ఆ లెక్కన ఈ సురభి వాళ్ళకి, కూచిపూడి వాళ్ళకి ఎన్ని లక్షలు ఇవ్వాలండి? పైగా ఎక్కడికక్కడే కొత్తగా నాటకం ప్రదర్శించాలి. సినిమా వాళ్ళదే ఉందండి, ఓసారి షూటింగ్ చేసేస్తే అయిపోయినట్టే. ఇంకెన్నిసార్లైనా అదే సినిమా, ఎన్ని పెట్లైనా అదే సినిమా, తిరిగి వచ్చినా అదే సినిమా. పెట్లే నేను బాక్సులు తిరిగి వచ్చాయంటారు. దీనికి ఒక పెద్ద లక్షలు కాదు, కోట్లు వసూలు చేస్తున్నారు. ఎందుకని కళ వ్యాపారం అయిపోయింది. అదే కూచిపూడి వాళ్ళు వేస్తే అలా ఉంటుంది. వాళ్ళు పైగా వచ్చినప్పుడు ఇంకో మాట చెప్పేవారు నాటకం ప్రారంభం అవడానికి ముందు, అయ్యా మేము ఊరు చుట్టూ మంత్ర దిగ్బంధం చేశాం, ఎవరైనా పాము మంత్రం వాళ్ళు ఉంటే వేరే మంత్రాలు ప్రయోగించకండి, ఇబ్బంది అవుతుంది, మీకు ముందే చెబుతున్నాం అంత హెచ్చరించేవారండి. మీరు వేసిన మంత్రాలు పనిచేయవు, కానీ ఒకవేళ మీలో సమర్థులు ఉండొచ్చు, అనవసరంగా అడ్డు వేయకుండా మేము నాటకం కోసం వేశాం, చేస్తున్నాం అని స్పష్టంగా చెప్పేవారండి. అంటే కేవలం కళాకారులు కాదండి, శాస్త్రవేత్తలండి, పండితులు. వాళ్ళు ఏ కులం వాళ్ళైనా పండితులేనండి. కులాలతో నిమిత్తం ఏంటంటే పాండిత్యానికి. పాండిత్యం అంటే పరిజ్ఞానం ఎవడుకుంటే వాడు పండితుడే. ఒక కులం వాడినే పండితులు అనాలని ఎక్కడా లేదు, ఎవరూ చెప్పలేదు. ఆయన చదువుతున్న శాస్త్రమో, ఆయన బోధించే శాస్త్రమో ఏదైనా సరే, ఆయన నేర్చుకున్న విద్య, అందులో ఆయనకి ఉండవలసిన పరిజ్ఞానం ఉంటే ఆయన పండితుడే. పండితులు అనగానే 1-2 కులాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదండి, అది పొరపాటు అండి. అది ఇంగ్లీషులో స్కాలర్ ఎంతో, తెలుగులో ఈ పండితుడు అంతే, చదువుకున్నాడు అంతే. ఆయన ఏ కులమైనా కావచ్చు, దానికే ఉంది. ఆయన విద్యలో ఆయనకు అంత పాండిత్యం ఉంది. లేకపోతే విమర్శిద్దాం, అది వేరే విషయం. అది పాండిత్యం ఏ ఒక్కరి సొత్తు కాదండి. మనకి ఎప్పటికీ సమాజంలో ఒక దురభిప్రాయం ఏమిటంటే ఫలానా విషయాలు వాళ్లే మాట్లాడాలి, మిగిలిన వాళ్ళు ఎలా మాట్లాడతారు, అలా ఏం లేదండి. ఎవరు తెలుసుంటే వాళ్ళు మాట్లాడతారు, సమాధానం చెప్పాల్సిందే. ఎవరికి అలా గుత్తాధిపత్యాలు రాయలేదండి ఏది. ఇదే గ్రహించాలి, అప్పుడు సమానత్వం పరిడి వెళుతుందండి, అనుమానం ఏముంది. మన బుద్ధిలే దానికి కారణం అలా జరగకపోవడానికి. ఆ బుద్ధినే మార్చుకోవాలి. అంత చేసేవారండి. అలా మంత్రంతో కట్టేస్తే నిజంగా పామాగిపోయేది. మంత్రరుద్ధ భుజగంగనయున్బల్లి, ఇది మంత్రం వేస్తే కట్టుబడిపోయిన పావులాగా. మరి మంత్రమేగా, పొగడత చెవిటివాడికి కూడా వినపడుతుంది. పొగడతను మించిన మంత్రమే ఉంది అసలు. నీరు ఓయ చల్లనయగు అగ్నికీలవలే, ఎంత అగ్నికీలైనా నీళ్లు పోయగానే చల్లబడినట్టుగా. లాలితయై జలకీలలీలగా, ఈ లకారాలు ఎక్కువ ప్రయోగించడంలో లలలలలల అలా నీటి తీయగా వచ్చి నీరు అలా చుట్టుకుంది అంటే నీరు ఎలా ప్రవహిస్తుంది, లలలలలల అలా ప్రవహిస్తుంది. అందుకని నీరు ప్రవహించింది, ఒడ్డుకొచ్చింది, ఇసుకలో కలిసిపోతుంది అన్నప్పుడు లకార ప్రయోగాలే చెయ్యాలి. చల్లనయగు అగ్నికీలవలె లాలితయై జలకీలలీలగా, ఈ 2వ పదంలో రకారాలు లెక్క పెడితే కనీసం 1 పది ఉంటాయి. అదే ప్రయోగం. దీన్ని శబ్దాలంకారం అంటారు. ఒక రకంగా మూలంలో కడితే పదగుంభనం అంటే ఇదే. అర్థం చెప్పవలసిన అవసరం లేకుండానే శబ్ద ప్రయోగం ద్వారానే అర్థాన్ని స్ఫురింపజేయడమే పదగుంభనం. దీంట్లోనే తలాల రామకృష్ణుడు ప్రసిద్ధుడు. పాండురంగ విభుని పదగుంభనం. అవన్నీ చదివాక ఆ మాత్రం ప్రయోగాలు చేయకపోతే ఎలాగా. అనవిని మంత్రరుద్ధ భుజగంగనయున్బలె నీరు ఓయ చల్లనయగు అగ్నికీలవలె లాలితయై జలకీలలీలగా, నన్ను మెడ జుట్టుకున్నది అవినామృదుభావములొప్ప. అవినాభావ సంబంధం అంటాం మనం. ఆ తరంగం వచ్చి ఈ మెడకి ఎలా చుట్టుకుంటే ఇద్దరికీ మధ్య ఏదో అవినాభావ సంబంధం. వినా అంటే కాకుండా అని అర్థం. వినాయక నిన్ను వినా బ్రోచువారెవరు అంటే నువ్వు తప్పితే రక్షించేవారు ఎవరు. వినా అంటే కాకుండా, తప్పించే అని అర్థం. ఇంగ్లీష్లో విదౌట్ అంటారు దాన్ని. అలాగ అవినాభావము అంటే నీకు నాకు వేరే భావం లేదు, ఒకటే భావం. అలా కలిసి అవినాభావ సంబంధం అంటారు. ఇక్కడ కవి చిత్రంగా అవినాకి భావానికి మధ్యలో మృదు అనే శబ్దం పెట్టి విశేషణం పెట్టాడు. అవ్యయం తర్వాత అవ్యయానికి ముందు విశేషణాలు వేయించా. భాగవతంలో చక్కని ప్రయోగాలు ఉన్నాయి. ఏత్వనేవం విదస్సంతి, పశుహింస చేయడం తప్పు, యజ్ఞాల్లో కూడా చెయ్యకూడదు. యజ్ఞంలో పశుహింస చేస్తే ఆ పశుహింస చేసిన వాడిని ఎక్కడైనా సరే మొక్కుబళ్ళు పేరు మీద, దేవతలకి మొక్కుబళ్ళు పేరు మీద, యజ్ఞాల్లో హింసలన్నీ ఎప్పుడూ ఆగిపోయి, యజ్ఞాలే లేవు సరిగ్గాని, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, తీసేయండి, వాళ్ళని అనవలసిన పని లేదు. కానీ మొక్కుబళ్ళు పేరు మీద ఎప్పటికీ జంతువులను చంపుతున్నారు, చాలా తప్పు. అలా చంపితే ఏం జరుగుతుందో భాగవతం ఏకాదశ స్కంధంలో
ఐదో అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్పాడు. 11, 5, 14 ఏకాదశ స్కంధం 5వ అధ్యాయం 14వ శ్లోకం చూసుకోవచ్చు. ఏత్వనేవం విదస్సంతి స్తబ్ధా స్వదభిమానినః పశూన్ దృశ్యంతి విశ్రబ్ధాః ప్రేత్య ఖాదంతి తే చతాన్. ఇష్టం వచ్చినట్టుగా దేవతల కోసమని ఆహారాల కోసమని పశుహింస ఎవరైతే చేస్తారో వాళ్ళ కోసం ఆ పశువులు పైలోకాల్లో ఎదురు చూస్తూ ఉంటాడు. వీడు అక్కడ రాగానే వేసేసి వండుకుని తినేస్తాయట. భాగవతంలో చెప్పాడు వ్యాసుడు స్పష్టంగా. ఎవరి చేసి చెప్పించాడు? శ్రీకృష్ణుడు చేసి చెప్పించాడు. ఎవరికి చెప్పించాడు? ఉద్ధవుడికి చెప్పించాడు. ఉద్ధవ వాసుదేవ సంవాదం అని ఉంటుంది, అందులో ఉంటుంది. జంతు హింసన చేస్తే దేవతల మొక్కుబళ్ళు కోసమని రకరకాలుగా మొక్కుకున్నామని ఆ పైలోకాల్లో ఈ జీవుల కోసం ఆ పశువులు ఎదురు చూసి రారా అబ్బాయి రా, దిగావా, బస్సు దిగావా, వేసేయి, వీడు మనం వేసాడుగా మొన్న అక్కడ లోవకొండ మీద వేసేయండి, పట్టుకెళ్ళి వేసేస్తాడు. ప్రేత్య కాదంతి చేత తేచ తాన్, అవి చనిపోయి వీడి కోసం ఎదురు చూసి తేచ మళ్ళీ వీళ్ళని తాన్ వాటిని ఇవే వేసేస్తాయి. అంత ఉందండి అక్కడ. ఏ త్వనేవం విదస్సంతి, ఏవం విధ అన్నప్పుడు వెంటనే నకార ప్రయోగం కూడా చేసి అనేవం విధ అన్నారు. అంచేత అలాంటి ప్రయోగాలు ఉన్నాయి. అవినా మృదుభావములొప్ప పూలదండను సభలోన దాల్చిన విడంబము ద్రోపగ గుర్చి ఎత్తి తిన్. ఏదో పూలదండని సభలో దాల్చినట్టుగా అనిపించి గుర్చి ఎత్తి తిన్ దగ్గరికి రాగానే ఇలా దగ్గరికి తీసుకున్నారట. తర్వాత కథ ఏం జరిగింది? ఆ కోపం ఆ అలక తీర్చడం నుంచి ఇది విచిత్రంగా ఒక విశిష్టమైన తత్వంలోకి ఎలా వెడుతుంది, ఏ మహానుభావుడి కథని మనకి చెప్పబోతోంది తరంగం ఈ 3వ ఆశ్వాసంలో తృతీయాంతరంగంలోని 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.